హాయ్, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఆర్ మాట్లాడుతున్నాను. ఈరోజు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ పై నెట్వర్క్ గురించి అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి కంటెంట్ కూడా మీతో పాటు మీ వాళ్ళందరూ కూడా రీచ్ అవుతుంది. మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ పై నెట్వర్క్ 7th రన్నింగ్లో ఉన్నాం. ప్రతిసారి చెప్తుంది పై టుడే మనకి లాస్ట్ 5 టుడే అని చెప్పడం జరిగింది. మరి లాస్ట్ ఇయరే 2024 5 టుడే 25 5 టుడే అని చెప్పేసి లాస్ట్ చెప్పడం జరిగింది. కానీ ఇది ఒక పెద్ద ప్రాజెక్టు, అందువల్ల చెప్పడం ఒక ఎత్తు అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్లో వర్క్ చాలా హెవీగా జరగడం, తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకే యూనివర్సల్ వాల్యూ తీసుకురావడం ఉద్దేశంతో ఇది ఎక్కడికక్కడ డిలే అయిపోతుంది. ఏదైనా ఒక మంచి ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టు కాబట్టి చెప్పినట్టుగా జరగననేం లేదు, లేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఆక్షను మనకు March 24 నుంచి June 28 వరకు ఇచ్చారు. నేను మార్నింగే చూశాను, ఎర్లీ మార్నింగ్ 5:30కి. మళ్ళీ అది ఆక్షన్ కూడా పెంచారు. అప్పటికి మనం 28 కంటే 2 days బ్యాక్కి 94 days, ఇప్పుడు 92 days అంతా ఉంటుంది. సరే, మీరు వెరిఫై చేసుకోండి. సో మనము యాక్చువల్గా ఏఐ స్టూడియో అంతా కూడా మనకి లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా సారు డాక్టర్ నికోలా సార్ చెప్పడం జరిగింది, ఏఐ గురించే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రానున్న కాలం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐతో ఎంత అద్భుతాలు చేస్తున్నారంటే ఈవెన్ యూట్యూబ్ వీడియోలో చూస్తూ ఉన్నాము. లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను కూడా చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మనమే చేసినట్టు క్రియేట్ చేసేస్తున్నారు. అలాంటి పరిస్థితి. తర్వాత మనకి ఈ డొమైన్లు కూడా చాలామంది కొనిపెట్టుకున్నారు ఆక్షన్లో. ఇంకా కూడా అవకాశం ఉంది, ఉపయోగించుకోవచ్చు ఈ అవకాశాన్ని. ఇంకా 3 months పైన ఉంది కాబట్టి అదొకటి. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోండి. మన దగ్గర ఒక 1000 కాయిన్లు సంపాదించుకొని తర్వాత అది 10,000 నుంచి 1,00,000 రూపాయలు అవుతుందన్నా పర్లేదు అనుకునే ఉద్దేశంతో వెళ్ళాలి తప్ప, ఇది అవట్లేదని డిసప్పాయింట్ అవ్వడానికి మనం ఏం పెట్టుబడి పెట్టలేదు. జస్ట్ ఒక మైనింగ్ చేస్తున్నాం, ఫ్రీ మైనింగ్ అదనమాట. తర్వాత ఈ యాప్ స్టూడియోలు ఇవన్నీ కూడా వచ్చింది. డొమైన్తో పాటు యాప్ స్టూడియో కూడా వచ్చింది కదా. ఆ యాప్ స్టూడియోలో చూడండి ఇంటర్ఫేస్ ఏ విధంగా, చాట్ బోట్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళి ఉన్న ఆప్షన్స్లో మీరు వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోండి. సరే, లోపల ఏం జరుగుతుందో వెళ్ళి చూడండి. నెక్స్ట్ మనకి ఆల్మోస్ట్ 235 million కాయిన్స్ అన్లాక్ అయిపోయి ఉన్నాయి. మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 235 million కాయిన్స్ అయితే అన్లాక్ అయి ఉన్నాయి. అది June 30 కాడి నుంచి అది మనకి అన్లాక్ అవడం అనేది జరుగుతుంది, 1 by 1. అది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను, చూడండి. తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే పై నెట్వర్క్ వైట్ పేపర్లో మనకి చూడండి ట్వెల్త్ పేజీలో ఏం రాసి పెట్టారంటే వైట్ పేపర్లో చూడండి, మీరు క్లియర్గా చదువుకోండి. పై నెట్వర్క్ టు బి యూజ్డ్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. అంటే ఇది స్పెక్యులేషన్కి, అదేవిధంగా తర్వాత పంపింగు డంపింగు అయ్యే కాయిన్ కాదు. ఇది స్టేబుల్ కాయిన్ అనేది మనం వైట్ పేపరు 12th పేజీలో చూసుకుంటే క్లియర్గా రాసుంది. ఇది మనం ప్రతిసారి చెప్తా ఉన్నాం, ఇది ఒక యూనివర్సల్ స్టాండర్డ్
స్టేబుల్ కాయిన్ పై నెట్వర్క్ అనేది. చూడండి, పై ఈజ్ నాట్ మెంట్ ది స్పెక్యులేటింగ్ అండ్ ఇట్స్ యూటిలిటీ విల్ బి rooted in real use cases. It is written black and white by the core team. Pi is not a trader stop, not a pump and dump token. It is a utility driven currency built for purpose, not for the market noise. So to all the speculations, deniers and deceivers, look at the screen. The truth stands where only builds dare to look. Check and math. సో ఈ విధంగా రాశారు. అంటే ఇది స్పెక్యులేషన్ కాయిన్ కాదు, ట్రేడింగ్లో రెగ్యులర్గా యూజ్ చేసే ట్రేడింగ్లో ఉన్నటువంటి పంపింగ్ కానీ డంపింగ్ కానీ మైనస్ కానీ ప్లస్ కానీ అప్ అండ్ డౌన్ అయ్యే కాయిన్ కాదు, స్టేబుల్ కాయిన్ అని క్లియర్గా రాసి పెట్టారు. పేజ్తో అఫీషియల్ ఇది వైట్ పేపర్లో చూసుకోవచ్చు మీరు. సో అదనమాట. మరి ఇలాంటి స్టేబుల్ కాయిన్ రావటానికి ఉంది మనకి. ఎలా అంటే ఒక ప్రోవెర్బ్, ఒక సామెత ఉంది, పై నెట్వర్క్ ఈజ్ ద యుబిక్విటస్ ఇన్ నేచర్. అంటే ప్రపంచంలో దీనికి పోటీ అయితే ఏమీ లేదు, ఇది ఒకటే, దీనికి కంపారిజన్ కానీ దీన్ని డామినేట్ చేసే వస్తుందని చెప్పడానికి కూడా లేదు, దీనికి పోటీ ఇచ్చే కాయిన్ కూడా లేదు. ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా బిట్ కాయిన్ ఇతని అనుకుంటున్నాం కానీ అది ట్రేడింగ్లో జరుగుతుంది తప్ప రియల్ యూటిలిటీ సర్వీసులు అయితే ఉపయోగించబడట్లేదు. ఈవెన్ మనకు పై నెట్వర్క్ అఫీషియల్ ఇంకా అవ్వకపోయినా అన్అఫీషియల్గా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పటికీ ఎక్కడో ఒక ఆడ మన పై నెట్వర్క్ అనేది అట్లీస్ట్ ఐడియా ఉంది. బిట్ కాయిన్తో పోల్చుకుంటే దీనికే ఎక్కువ పై నెట్వర్క్ అనేది ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. తర్వాత చూడండి, జూన్ 30 కాడి నుంచి అలా మనం చూసుకుంటూ వెళ్తే రోజుకి ఇన్ని కాయిన్లు అయితే మనకి అన్లాక్ అవుతూ వెళ్తూ ఉన్నాయి. చూడండి, ది లార్జెస్ట్ 5 టోకెన్ అన్లాక్ ఈజ్ కమింగ్ ఇన్ జూలై 2025లో 276 మిలియన్ స్పై కాయిన్స్ అయితే అన్లాక్ అవడానికి రెడీగా ఉంది. ఇందులో అంటే టోటల్ సప్లై మీద టోటల్ సప్లై ఎంత 100 బిలియన్స్ కాయిన్స్. 100 బిలియన్స్ కాయిన్స్లో 3.7% సప్లై అనమాట. 100%, 100లో 3.7% మొత్తం కాయిన్స్ అన్నీ కూడా అంటే 276 మిలియన్స్ కాయిన్స్ అన్నీ కూడా అన్లాక్ అవుతాయి. అంటే ఇప్పుడు సెకండ్ మైగ్రేషన్ ఇంకా రన్నింగ్లో ఉంది కదా, ఆ ప్రాసెస్లో రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇదనమాట ఈరోజు అప్డేట్స్. ప్రతి ఒక్కరు కూడా ఇంకా నా రెఫరల్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఒక 70 మెంబర్స్ ఇంకా మైనింగ్ చేసుకోలేదు. అది యాప్ కూడా పక్కన వేసినట్టున్నారు. నాకు ఎంతో 200+ మెంబర్స్ నాకు రెఫరల్ అయితే ఆల్మోస్ట్ 25 మెంబర్స్ 30 మెంబర్స్ చేస్తున్నారు. 25 to 30 మెంబర్స్ మైనింగ్ చేస్తే కూడా నాకు 0.05 per hour వస్తుంది. అంటే రోజుకు ఒక కాయిన్ వస్తుంది నాకు. 30 మెంబర్స్ చేస్తూ ఉంటాయి. చాలా తక్కువ అనమాట. ఇప్పుడు చూడండి, మీరు ఒక్కరే మైనింగ్ చేసుకుంటే ఇప్పుడు నెలకు ఒక కాయిన్ వస్తుందేమో. ఇప్పుడు అంతే, మంత్లీ ఒక కాయిన్ రావచ్చు. సో రేపు పొద్దున్న నెక్స్ట్ మైనింగ్ సెషన్లో సంవత్సరానికి ఒక కాయిన్ కూడా వచ్చే పరిస్థితి అదనమాట. సంవత్సరం ఒక కాయిన్ రావచ్చు, లేదంటే తర్వాత 2 years వన్స్, 5 years వన్స్, 10 years వన్స్ ఒక కాయిన్ రావచ్చు. అంటే అంత విలువ రావచ్చని మన ఈ వీడియో ద్వారా చెప్పడం నేను జరుగుతుంది. సో ఇదనమాట. నెక్స్ట్ పై కాయిన్తో పాటు నెక్స్ట్ హతోషి గ్లోబల్ అని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ప్రతి ఒక్కరు కూడా దాని మీద కూడా లింకు సేమ్ దీనిలాగా లింక్ మీద క్లిక్ చేసుకొని నా రెఫరల్ కూడా ఉంటుంది, యూజ్ చేసుకోండి. నా రెఫరల్ కూడా ఉపయోగించుకోవడం వల్ల మీకు $23 $2,000 విలువ చేసే హతోషి గ్లోబల్ కాయిన్స్ మీకు వస్తాయి డైరెక్ట్గా నా రెఫరల్ కూడా వాడడం. సో అదనమాట. నెక్స్ట్ మీరు కూడా ఎవరికైనా రెఫరల్ చేసుకుంటే చేసుకోండి. ప్రతి ఒక్కరి మీద $23 హతోషి కాయిన్స్ వస్తాయి రెఫరల్ కూడా ఉపయోగించుకోవడం వల్ల. అలాగే నెక్స్ట్ ఇంకా మన పై నెట్వర్క్ గురించి ఇంకా ఇన్డెప్త్గా నాలెడ్జ్ కావాలంటే మన వీడియోస్లో ఉంటాయి, అది కూడా చూసి నేర్చుకోండి. కేవైసీ ఎలా చేసుకోవాలో వినండి, చూడండి. అదనమాట. ఇదనమాట. నెక్స్ట్ బాండెక్స్ కూడా కాయిన్ లింక్ పెడతాను, అది కూడా చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మనకు సిద్ధరావు కాయిన్ కూడా లింక్ పెడతాను. రెఫరల్ మీరు ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే అంతా కూడా మైనింగ్ చేసుకోండి, డైలీ ఒక కాయిన్ వస్తుంది. సో ఇదనమాట. పై నెట్వర్క్ ప్రతి వారు కూడా మైనింగ్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకోండి. తర్వాత 2-step ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా చేసుకోండి. సో ఇదనమాట ఈరోజు అప్డేటు. మన కంటెంట్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. లేదంటే పక్కన ఉన్న గంట